హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే 5 లక్షల డబ్బులు ఇంటి స్థలం అయితే ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరికోరికి ఏంటి అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్క బిల్లం చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వస్తే ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకైతే. కాబట్టి ఇదో అని చెప్పొచ్చు. దాన్ని ఇందిరమ్మ ఇల్లుగా మనకైతే పథకం అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే మనకైతే దరఖాస్తు కూడా పూర్తయింది కాబట్టి అలానే మనకైతే ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. ఈ పథకం సంబంధించిన అర్హుల జాబితా కూడా విడుదల చేశారు. ఎందుకంటే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి చాలా మందికి ఇంకా ఇల్లు లేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇందిరమ్మ ఇల్లు కింద మనకైతే ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షలు అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుంది. దానికి సంబంధించి మనకైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే విడుదల చేస్తారు. దానికి సంబంధించి మొత్తం అయితే పూర్తయింది. మనకైతే ఈ రోజు కానీ రేపు కానీ డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఎవరైతే అర్హులుగా జాబితాలు విడుదల చేశారో పేర్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తారు. వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీకైతే రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోస్ కూడా రెడీ అయితే చేసుకోండి. కాబట్టి చాలా మంది ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.